రిజర్వేషన్లని ఎట్లా వాడుతున్నారు అనేది కూడా తెలుసు. చట్టసభలలో కానీ ఇంకోటి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎవరికి ఎన్ని స్థానాలు ఉన్నాయండి, రిజర్వేషన్ పరంగా ఎన్ని ఉండాలి, ఎవరికి తీసేయండి, అందరికి సమానంగా వంచి క్యాస్ట్ సర్టిఫికెట్లు మొత్తం పీకేయండి అంతే. నేను ఒకటే చెప్తా, ఓకే దీనిపైన యూజ్ లేదనుకోండి, కాకపోతే ఒకటి చెప్తున్నా, దాంతో పాటు ఆ రిజర్వేషన్ తీసేయాలంటే ఒక దళితుడిగా డిమాండ్ నాది. ఏమిటంటే 1000 ఎకరాలు 100 ఎకరాల భూములు ఉన్నోళ్ళు భూములు మొత్తం దళితులకు వంచండి. బీసీలు కూడా భూములు లేనోళ్ళే ఉండరు, ఎస్సీలు కూడా భూములు లేనోళ్ళు ఉండరు. ఆ భూములంతా సమానంగా వంచి తోకలు ఉంటాయి కొన్ని, ఏంటంటే చెప్పాలనా, పేర్ల ముందల కులాలవి అవన్నీ తీసి పడేసి అందరు సమానం అని పెట్టండి. గప్పుడు రిజర్వేషన్స్ మొత్తం బీకేయండి, నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే దానిలో వల్ల ఎవరికి యూజ్ ఉండదు, ఎవరికి యూజ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. దానిలో వల్ల ఇగో వీళ్ళు ఇది చేసిండ్రు అది చేసిండ్రు అని చెప్పేసి దీనివల్లనే కదా పెట్టిండ్రు. ఓకే మేము కూడా సపోర్ట్ చేస్తాం, కాకపోతే భూములు వంచండి. ఇంకో 1000 ఎకరాల పేర్ల మీద ఉన్నాయి కదా పెద్ద పెద్ద వాళ్ళ దానిలల్లా ఇప్పుడు ఒక్కరికి దళితులు కానీ ఇంకోటి బీసీలు కానీ ఓసీలలో కూడా భూములు లేని వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళకు మొత్తం ఎంత భూమి ఉండదో 100 ఎకరాలు ఉన్నోళ్ళు మొత్తం పంచుకోవాలి. ఏంటంటే అందరికి వంచి అప్పుడు రిజర్వేషన్స్ తీస్తే సూపర్ అని నేను అంట. ఏడ ఉపయోగపడుతుందండి, ఉపయోగపడితే ఎవరికి ఉపయోగపడుతుంది అనేది జనాలకు మొత్తం తెలుసు, అర్థమైందా? రిజర్వేషన్లని ఎట్లా వాడుతున్నారు అనేది కూడా తెలుసు. చట్టసభలలో కానీ ఇంకోటి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎవరికి ఎన్ని స్థానాలు ఉన్నాయండి, రిజర్వేషన్ పరంగా ఎన్ని ఉండాలి, ఎవరికి ఎన్ని ఉన్నాయి. ఒకటి మాత్రం నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, మీరు చేసింది కరెక్టే లేదనం, కానీ ఎవరెవరికి 100 ఎకరాలు ఉన్నాయో మొత్తం మంచుర్రి, ముందు క్యాస్ట్ ఫీలింగ్ తీసి అవతల నూకుర్రి, అప్పుడు దానికి అందరు సపోర్ట్ చేస్తారు. బరాబర్ చెప్తున్నా, ఓకేనా? ఇదైతే పదే చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి. ఎవరికి 100 ఎకరాల భూములు ఉన్నాయో మంచూరు పేదోళ్ళకు. జాబ్స్ కూడా అందరికీ సమానంగా రావాలి, అర్థమే. ఉన్నోడు లేనోడు అనేది ఉండొద్దు ఈ దేశంలో. మొత్తం కలాస్ ఎస్సీలు బీసీలు అనేది లేకుండా అందరు సమానమే పెట్టాలి. పెడితే అప్పుడు రిజర్వేషన్ తీసేయండి. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు పెట్టిరు కదా, వీళ్ళు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రిజర్వేషన్స్ వద్దనేటోళ్ళకు మీరు అంబేద్కరిస్టులు మనోళ్ళు ఎవ్వరు ఎంతమంది ఉన్నారో ఒకటే చెప్తున్నా, దాన్ని ఓకే చేసి మొత్తం అన్నీ తీసేయమని చెప్పండి అంతే. క్యాస్ట్ ఫీలింగ్ ఉండొద్దు, భూములు మొత్తం అందరికీ సమానంగా ఉండాలి, ఇంకోటి జాబ్స్ కూడా అందరికీ సమానంగా ఉండాలి, చట్టసభలలో కూడా అందరికీ సమానమైన సీట్లు రావాలి. ఇక చదువులలో కూడా బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఓసీ హాస్టల్స్ ఇవన్నీ తీసేసి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అంతే. అవి ఒక్కటి ఉంటే ప్రతిదానికి మేము ఓకే అంటాం. ఏంటంటే మొన్న సీజేపీ అనేది ఒకటి వచ్చింది కదా, ఒకటి వచ్చిన తర్వాత ఇప్పుడు విద్యాశాఖలో ఇట్లా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి రాజీనామా చేయించారు కదా, అదే దానివల్లనే ఇది వచ్చిందని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇది కూడా మంచి ఆలోచననే, తీసేయండి, అందరికీ సమానంగా వంచి క్యాస్ట్ సర్టిఫికెట్లు మొత్తం పీకేయండి అంతే.